6వ అధ్యాయము 64 వచనం మనము చదువుకున్నప్పుడు, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే శిష్యులతో. ఆయన శిష్యులతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. శిష్యుల్లో ఒకడు ఆయనందు విశ్వాసం లేకుండానే ఆయనకు శిష్యుడు అయ్యాడంట. వాడి తప్ప నుంచి మిగతా వాళ్ళందరూ కూడా, శిష్యులైన ప్రతి ఒక్కడు కూడా ఆయనందు విశ్వాసం కలిగిన వాడై ఉంటాడు. కానీ విశ్వసించిన వారందరూ కూడా శిష్యులు కాలేరు. ప్రియులరా, విశ్వాసికి శిష్యునికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అది మనము చూసి, మరి మనము విశ్వాసులుగానే ఉండిపోదామా, యేసు ప్రభు వారు కాంక్షిస్తున్నట్టుగా శిష్యులముగా మారదాము? ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన? ఎవరికి చెప్పాడు ఇక్కడ? 28:11 మనము 16 మనం గమనిస్తే, మత్తయి సువార్త 28:16, 11 మంది శిష్యులు. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? 11 మందికి. ఒకడు వెళ్ళిపోయాడు, చనిపోయాడు, 11 మంది మిగిలారు. ఆ 11 మంది శిష్యులకు చెప్తున్నాడు ఏమని అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, విశ్వాసులుగా మార్చండి అని చెప్పడం లేదు. శిష్యులనుగా చేయండి, శిష్యులనుగా చేయండి. ఆయన కోరుతున్నది ఏంటి అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన శిష్యులు కావాలని. అయితే మనం ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. చూడండి, శిష్యులకు ఎవరిని విశ్వాసి అంటారు, ఎవరిని శిష్యుడు అంటారు అని మనము ఆలోచన చేసినప్పుడు, మరి మొదటి డిఫరెన్స్ మనము పరిశీలన చేసినట్లయితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినట్లుగా, యెషయా 45:22, భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియులారా, విశ్వాసి ఎవరు అంటే సిలువ వైపు చూసేవారు విశ్వాసులు. యేసు ప్రభువారు ఏమన్నాడు? నా వైపు చూచి రక్షణ పొందండి. సిలువలో మన పాపములకు ఆయన పరిహారము చేశాడని విశ్వాసముతో ఆ సిలువ వైపు చూసేవారందరూ కూడా వారు ఏమవుతారంట? విశ్వాసులు అవుతారు. ఆ సిలువ వైపు చూసేవారందరూ కూడా విశ్వాసులు అవుతారు. అంటే నా వైపు చూసి రక్షణ పొందండి. 1 కొరింథీ 1వ అధ్యాయం మనము గమనించినప్పుడు 18వ వచనం చదువుకున్నట్లయితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ సిలువ సువార్త చేత, ఆ సిలువలో ప్రభువు నా పాపానికి రావాల్సిన శిక్షను భరించి ఉన్నాడు అని విశ్వాసముతో ఆ సిలువ వైపు చూసే ప్రతి ఒక్కరు కూడా వారు రక్షణ పొందుతారు, వారు విశ్వాసులు అవుతారు. నమ్మి ఆ సిలువ వైపు చూస్తున్నాడు. విశ్వాసి అంటే సిలువ వైపు చూసేవాడు. విశ్వాసి అంటే సిలువ వైపు చూసేవాడు. మరి శిష్యుడు ఎవరు అనంటే, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడినట్లుగా సిలువను ఎత్తుకొని నడిచేవాడు. ప్రియులారా, లూకాసు వార్త 14:27, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అర్థమవుతుందా? సిలువ వైపు చూసే వాళ్ళందరూ కూడా విశ్వాసులే. సిలువ వైపు చూసే వాళ్ళందరూ కూడా విశ్వాసులే. అయితే విశ్వాసి అయిన నీవు శిష్యుడు కావాలంటే ఏం చేయాలి అంటే, సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ వైపు చూసేవారికి, సిలువను ఎత్తుకొని నడిచేవారికి చాలా వ్యత్యాసం ఉంది. సిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు. అర్థమవుతుందా?
సిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుతారు. అయితే శిష్యుడు కావాలంటే ఏం చేయాలి? సిలువను ఎత్తుకొని నడవాలి. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చిన బహు జన సమూహములు. 25వ వచనంలో చూస్తాం, బహు జన సమూహములో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు. వీళ్ళందరూ ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్నవారు. వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఆయన, మీరు నా శిష్యులు కావాలి అంటే ఏం చేయాలి? మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించాలి. అమ్మాయ, సిలువ వైపు చూసేవారికి సిలువను ఎత్తుకొని నడిచేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది మనము గుర్తెరగాలి. నీవు సిలువ వైపు చూస్తున్నావా? సిలువను ఎత్తుకొని నడుస్తున్నావా? నీవు విశ్వాసివా? నీవు శిష్యుడవా? ప్రియులారా, ఇది మొదటి వ్యత్యాసం. విశ్వాసి సిలువ వైపు చూస్తాడు, శిష్యుడు సిలువను ఎత్తుకొని నడుస్తాడు. రెండవ వ్యత్యాసం మనము గమనించినప్పుడు, విశ్వాసి జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 36 నుండి 38 వరకు మనము చదువుకున్నప్పుడు, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చారు. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, విశ్వాసి ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏమని అంటే, యేసు ప్రభువారు నా సొంత రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నా రక్షకుడు, నా పాపముల కోసం ఆయన శిలువ మ్రాన వ్రేలాడాడు అని ఒక తీర్మానం చేసుకుంటాడు. అమ్మాయ, రోమా 10లో కూడా మనం చూస్తాం. రోమా 10 మనము గమనించినప్పుడు, పదవచనం మనం చదువుకున్నట్లయితే, ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమని? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోండి ఆయన లేపని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యేసు ప్రభువారు ఆయన నా సొంత రక్షకుడని, ఆయన దేవుని అద్వితీయ కుమారుడని, నా సొంత రక్షకుడని మరి హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకోవడం, ఒక తీర్మానం చేసుకోవడం. ప్రియులరా, ఎవరు విశ్వాసి అనంటే, విశ్వాసి ఒకసారి తీర్మానం చేసుకున్నవాడు. ఏమని? యేసు ప్రభు నా సొంత రక్షకుడని ఒక్కసారి తీర్మానము చేసుకున్నవాడు. నా పాపముల కోసం ఆయన చనిపోయాడు, నా నీతిని కోరి మరణం చేయించి 3వ దినం మృతుల్లోండి తిరిగి లేచాడు. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. అదేవిధంగా శిష్యుని గురించి మనము ఆలోచన చేసినప్పుడు వాక్యం అంటుంది, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం మనము చదువుకున్నప్పుడు, లూకా 9:23, మరియు ఆయన అందరితో ఇట్లా, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని
ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అమ్మాయ, విశ్వాసి జీవితంలో ఒకసారి తీర్మానం చేసుకుంటాడు, యేసు ప్రభువు నా సొంత రక్షకుడని. అయితే శిష్యుడు ఏం చేస్తాడంట? అనుదినము తీర్మానం చేసుకుంటూనే ఉంటాడు. ప్రభు ఇక్కడ అంటున్నాడు ఏమని? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. జీవితంలో ఒకసారి తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చావు, అంతటితో ఆగిపోకూడదంట. ఏం చేయాలంట? నువ్వు అనుదినము ప్రభువుతో తీర్మానం చేసుకుంటూ ఏమని? ప్రభువా, నేను నీకోసం బ్రతుకుతాను, నీకోసం జీవిస్తాను, నా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తాను, నా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడిస్తానని అనుదినము తీర్మానం చేసుకునేవాడు. ఒకసారి చేసుకున్నాము, అయిపోయింది అనుకునేవారు విశ్వాసులు. అనుదినము చేసుకుంటూ సిలువను ఎత్తుకొని వెంబడించే వాళ్ళు శిష్యులు. ప్రియులారా, మొదటి వ్యత్యాసము సిలువ వైపు చూసేవారు విశ్వాసులు, సిలువను ఎత్తుకునేవారు శిష్యులు. రెండవ వ్యత్యాసము ఒకసారి తీర్మానం చేసుకునే వాళ్ళు విశ్వాసులు, అనుదినము తీర్మానం చేసుకునే వాళ్ళు శిష్యులు. మూడవ వ్యత్యాసం మనము గమనించినప్పుడు విశ్వాసి తనకు అనుకూలమైనప్పుడు మాత్రమే విధేయత చూపుతాడు. అర్థమవుతుందా? విశ్వాసి తనకు అనుకూలమైనప్పుడు మాత్రమే విధేయత చూపుతాడు. ఇదే అధ్యాయము 59వ వచనం మనము చదువుకున్నప్పుడు, లూకా 9:59, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఒక వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు. ఎవరు వాళ్ళు అంటే, ఆయన వెంట వస్తున్న వాళ్ళు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. వారిలో ఒకంతో చెప్తున్నాడు ఆయన ఏమని? నా వెంట రమ్మని చెప్పు. దానికి అతని జవాబు ఏంటి? నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్ము. ప్రియులారా, విశ్వాసులు వాళ్ళకు అనుకూలమైతే లోబడతారు, విధేయత చూపిస్తారు. అనుకూలం కాలేదనుకో ఏం చేస్తారు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 12:42 అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. విశ్వాసం ఉంచిన వారే కానీ ఒప్పుకోవడం లేదు. అంటే ఏంటి? వాళ్ళకు అనుకూలమైతే అట్లా, అనుకూలం కాకపోతే ఇట్లా, ఊసరవెల్లుల్లాగా ఉంటారు. ఇట్లా 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 ఉంటారు. ఎట్లా అనుకూలమైతే అట్లా చేస్తూ ఉంటారు. అదే విషయంలో శిష్యుని గురించి ఆలోచన చేస్తే ఎటువంటి పరిస్థితులైనా కూడా విధేయత కనపరుస్తాడు. ఎవరు శిష్యుడు అంటే, పరిస్థితులు ఏ విధంగా ఉండి కూడా విధేయతను కనపరిచేవాడు శిష్యుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం మనం చదువుకున్నప్పుడు, మత్తయి 4:21-22, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరు 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆ మనిషి ఏమంటున్నాడు? మన ఆయన్ను పాతిపెట్టి వచ్చిన తర్వాత నేను వెంబడిస్తాను అంటున్నాడు. అక్కడే ఇంకొక వ్యక్తి చూస్తే లూకా 9:60 మనము చదువుకుంటే అక్కడ ఇంకో మనిషి 61:9, మరి ఒకడు, ప్రభువా నీవంటే వచ్చేదను కానీ
నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవేమో అని అడుగా. ఏమంటున్నాడు? వస్తా కానీ ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడిగి వస్తాను. ఇంట్లో వాళ్ళు వద్దంటే రాడంతే. ఇంకా కొంతమంది ఇట్లుంటారు, యేసు ప్రభువును నమ్మింటారు, విశ్వసించింటారు, కానీ ఇంట్లో వాళ్ళు అంటేనే బాప్తిజం తీసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? నీతో అయ్యేనా, నీతో ఏడవుతుందబ్బా, ఆ దేవునితో మామూలు విషయము కాదు. బాప్తిజం తీసుకున్న తర్వాత అట్లా ఇట్లా ఉండడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, నీ చేత ఏడవుతుంది అని వాళ్ళు అయ్యి చెప్పేసరికి ఏం చేస్తారు అంటే వెనకడుగు వేస్తారు. ప్రియులరా, నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని, అంటే ఆయన వెంబడిపోవడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలంట? ఆయన కాదు పర్మిషన్ ఇవ్వాల్సింది. ఆ పైన మీరు చూస్తే ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నేను వస్తానని. పర్మిషన్ ఇచ్చాడు ఆయన అంటే ఇవ్వలేదు. 9వ అధ్యాయంలోనే మనం గమనించినప్పుడు 57వ వచనం, వారు మార్గమున వెలుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటుకైనా స్థలం లేదని అతనితో చెప్పాను. ఇప్పుడు ఆయన్ని వెంబడించాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి నీకు? ఆయన ఇవ్వాలా, ఇంట్లో వాళ్ళు ఇవ్వాలా? అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి చెప్తాను, ఇది అర్థం కావడానికి చెప్తాను. ఒక అమ్మాయి వెనక ఒక అబ్బాయి తిరుగుతున్నాడు అనుకో, ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు వచ్చి చింతపండు చేస్తారు. ఆ అమ్మాయి తిరగడానికి పర్మిషన్ ఇచ్చింది అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు ఆయన వెంట తిరగడానికి, ఆయన వెంబడించడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, ఆయన పర్మిషన్ ఇవ్వాలా? ప్రియులరా, మనము అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తానని. ఒప్పుకోలేదు ఆయన. ఇంకోని పిలిచి చెప్తున్నాడు, నన్ను వెంబడించు అని. వాడంటున్నాడు, మా నాయన బాధ పెట్టుకొని వస్తాను. ఇంకోటి ఏమంటున్నాడు, అయ్యా వస్తా కానీ మా ఇంట్లో వాళ్ళని ఒకసారి పర్మిషన్ అడిగి వస్తాను. ప్రియులరా, విశ్వాసులకి శిష్యులకు మధ్య వ్యత్యాసం మనం చూస్తున్నాం. ఇక్కడ మనము జెబెదయి కుమారులను గమనిస్తే వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు తండ్రి దగ్గర ఉన్నారు. మత్తయి 4:27 చూస్తాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచారు. ఎక్కడున్నారు? తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రితో కలిసి వలలు బాగు చేసుకుంటున్నారు, వాళ్ళ దోణిలో ఉన్నారు. అప్పుడు ఆయన పిలిచాడు. ఏం జరిగిందంట? వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి, ఈయన పిలుస్తూ ఉంటే వాళ్ళ నాయన ఏమైనా పర్మిషన్ అడిగారా? వాళ్ళ నాయన ఒప్పుకుంటే పోతామన్నారా? నాయన ఆయన పిలుస్తున్నాడు పోదుమా అని అడుగుతున్నారా? అంటే లేదు. అక్కడ ఏమని ఉంది మనము చూస్తే, తండ్రిని దోణెను అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తున్నారు. ప్రియులరా, విశ్వాసికి శిష్యునికి మధ్య వ్యత్యాసం మనం చూస్తున్నాం. విశ్వాసి అనుకూలమైతే విధేయత చూపుతాడు, అనుకూలం కాలేదనుకో టాటా బాయ్ బాయ్ అంటాడు అంతే. అనుకూలం కాకపోతే ఏమంటాడు? టాటా బాయ్ బాయ్, మళ్ళీ వస్తాలే ప్రభు అంటాడు. శిష్యుడు అట్లా కాదు. అనుకూలం కానీ ప్రతికూలం కానీ పరిస్థితులు ఎట్లన్నా ఉన్నాయి, ఏమంటాడు? పద ప్రభు అంటాడు అంతే. ఇంకా మాట్లాడేదేమీ లేదు అక్కడ. అది ఏ పరిస్థితి అయినా కూడా విడిచిపెట్టేది లేదు. ఎల్లవేళలా విధేయత చూపడమే. అది విశ్వాసికి శిష్యునికి మధ్య ఉన్న వ్యత్యాసం. ప్రియులరా, మొదటి వ్యత్యాసం చూస్తున్నాం. సిలువ వైపు చూసేవారు విశ్వాసులైతే సిలువను ఎత్తుకొని నడిచేవాళ్ళు శిష్యులు. రెండవ వ్యత్యాసం చూస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకుడని తీర్మానం చేసుకునే వాళ్ళు విశ్వాసులైతే అనుదినము నా రక్షకుని నేను వెంబడిస్తాను, నా రక్షకుని నేను వెంబడిస్తానని
తీర్మానం చేసుకుంటూ సిలువను ఎత్తుకొని నడిచేవాళ్ళు శిష్యులు. మూడో వ్యత్యాసం మనం చూస్తున్నాము, అనుకూలమైతే విధేయత చూపేవాడు విశ్వాస అయితే, అనుదినము విడువక అన్ని వేళలా విధేయత చూపేవాడు శిష్యుడు. నాలుగవ వ్యత్యాసం మనము గమనించినప్పుడు, నాలుగవ వ్యత్యాసం, ప్రియులరా, శ్రమలో ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసులు అంట. ఏంటి? శ్రమలో ప్రార్థన చేసేవాళ్ళు. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అమ్మాయ, ఇక్కడున్న మనమందరం కూడా మన ప్రార్థనా జీవితం గురించి ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? అంటే నీకు కష్టం వస్తే ప్రార్థన చేస్తావు, శ్రమ వస్తే ప్రార్థన చేస్తావు, ఇబ్బంది కలిగితే ప్రార్థన చేస్తావు. అట్లున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నీవు విశ్వాసివి మాత్రమే, నీవు కేవలము విశ్వాసివి మాత్రమే. మరి శిష్యుడు అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పేతురు యోహాను దేవాలయానికి పోతున్నారంట. ఎందుకు? ప్రార్థన చేయడానికి. ఏ సమయమున? పగలు 3 గంటలు. పగలు 3 గంటలు. అది ఏ కాలం అంటున్నాడు? ప్రార్థనా కాలం. ప్రియులరా, ఎవరు శిష్యులు అనంటే విడువక ప్రార్థన చేసేవారు, ఎడతెగక ప్రార్థన చేసేవారు, అనుదినము ప్రార్థన చేసేవారు. చూడండి, వీళ్ళు మాట్లాడిన మాటలు అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 4వ వచనంలో మనం చూస్తే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. ఎడతెగక యుందు. ఎవరు శిష్యులు అనంటే ఎడతెగక ప్రార్థన చేసేవారు. శ్రమలో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంట? విశ్వాసులు. గుండెల మీద చేసుకొని చెప్దాం, రోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వచ్చావు? నువ్వు విశ్వాస స్థితిలో ఉండి శిష్యునిగా నువ్వు రోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటే. అలాగున కాకుండా నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే. కొందరు ప్రార్థన చేద్దాం అనుకుంటూ ఉంటారు అనమాట. ప్రార్థన చేద్దామని అనుకుంటూ ఉంటారు కానీ ప్రార్థన చేయరు. పొద్దున్న లేస్తానే ప్రార్థన చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఏమవుతుంది అంటే 1, 2 పిలుస్తుంది. పోయి వచ్చినాక స్నానం చేద్దామని, పోయి వచ్చినాక ప్రార్థన చేద్దామని అనుకుంటారు. ఆడికి పోయి వచ్చే లోపల ఇంకోళ్ళు ఎవరో పిలిచింటారు. ఇట్లా ఒకరి తర్వాత ఒకటి ఏమవుతుంది? ప్రార్థన అనేది ఏమవుతూ ఉంటుంది? పోస్ట్పోన్ అవుతుంటుంది. తర్వాత చేద్దాంలే. అట్లా ఎంతవరకు పోస్ట్పోన్ చేస్తుంటారంటే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే తిన్న తర్వాత కొంచెం అట్లా నడుము వాల్చి ప్రార్థన చేద్దాంలే, కొంచెం ఇబ్బందిగా ఉందని అట్లా నడుము వాల్చి ఉంటారు. నడుము వాల్చి ఏం చేసి ఉంటారు? ఇంకా అట్లా నిద్రపోయి ఉంటారు. ఇంకా ప్రార్థన చేశారా? ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ నిజాలే. ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మన అనుదిన అనుభవాలే. ప్రారంభంలో రక్షణ పొందిన తొలి దినాల్లో నేను కూడా ఇట్లే ఉంటున్నాను అనమాట. మిమ్మల్ని గురించి నేను చెప్పడం లేదులేండి, నా స్వానుభవం చెప్తున్నాను. నేను విశ్వాసిగా ఉండిన దినాల్లో ప్రార్థన చేసుకుందాం అనుకుంటూ 24 గంటలు గడిచిపోతుండే, దినం అయిపోతుండే, ప్రార్థన మాత్రం చేసేది లేదు. ప్రియులారా, ఇట్లున్నాము మనము. అంటే ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నాము? విశ్వాసులముగానే ఉన్నాము. శిష్యులంగా మనం ఇంకా మారలేదు. ఇంకా విశ్వాసులముగానే ఉన్నాం. అదే సమయంలో శిష్యుడు అంటే ఎవరు అని అంటే మనం చూస్తున్నాం, ఎడతెగక ప్రార్థన
చేసేవారు. ప్రార్థన చేయడమే ఒక పనిగా కలిగిన వాడు. ఏం కోరుకుంటున్నారు వాళ్ళు అంటే ప్రార్థన చేయడాన్ని కోరుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినప్పుడు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకున్నప్పుడు, అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పారు. ఏమంటున్నారు వాళ్ళు? మేము ప్రార్థన చేయడము, వాక్యం చెప్పడము మానేసి ఈ పంచిపెట్టుకుంటూ కూర్చోవడము మంచిది కాదు. అంటే ఏది మంచిది? ప్రార్థన చేయడం మంచిదా, పంచిపెట్టేది మంచిదా? ప్రియులారా, శ్రేష్టమైంది ఏదో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అంతకుముందు మనం గమనిస్తే ప్రార్థనతో పాటుగా పంచిపెట్టే పని కూడా వాళ్ళే చేసేవాళ్ళు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 34-35 వచనాలు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల మీద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. ఎవరు పంచారు ఇక్కడ? అపోస్తలు పంచారు. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఈ పంచిపెట్టే పని మాది కాదు అంటున్నారు. ఎందుకంటే ఇంతకంటే శ్రేష్టమైన పని ఒకటి ఉంది, మేము అది చేస్తాము. ఏంటది? ప్రార్థన చేయడం. ప్రియులారా, ఈ పంచిపెట్టడము సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్కరికి వారి అక్కర కొలది పంచిపెడుతున్నారంట. అక్కర కొలది పంచిపెడుతున్నారు. గడిచిన దినాల్లో కోవిడ్ వచ్చింది. నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. గడిచిన దినాల్లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఒక చర్చి వారు, అది ఎక్కడ ఏమి వివరాలు అడగొద్దండి, నేను చెప్పను. ఏ ఊర్లో జరిగింది, ఏ నియోజకవర్గంలో జరిగింది, ఇవన్నీ అడగొద్దండి. ఒక చర్చి వారు ఏం చేశారంటే, ఆ చర్చిలో బీదవాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళ సంఘస్థులు వాళ్ళ గృహాల దగ్గర గుర్తించిన పేదవాళ్లకు, వాళ్ళ సంఘస్థులు వాళ్ళ గృహాల దగ్గర గుర్తించిన పేదవాళ్లకు నెల సరుకులు ఇవ్వాలని తీర్మానం చేసి చర్చి నిధిలో నుండి రేషన్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇళ్ళ దగ్గర పంచిపెట్టారు. ఇళ్ళ దగ్గర అంటే టైమింగ్ ఉంటుంది కదా, కోవిడ్ టైంలో రోజుకు 1 గంట కర్ఫ్యూ లిమిట్ చేసేవాళ్ళు సరుకులు తెచ్చుకోవడానికి. అట్లా ఆ టైంలో వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అవి సరుకులు పంచి వచ్చారు. ఈ సంగతి ఆ చర్చి ఉన్న ఊరి ఎమ్మెల్యేకి తెలిసింది. ఎవరు తెలిసింది? ఎమ్మెల్యేకి తెలిసి ఎమ్మెల్యే వెంటనే మనిషిని పంపించినాడు. మీరేం చేస్తూ ఉన్నారు? మీరు గించాలంటే ఎవరు పంచాలి? నేనే పంచాలి, లేదంటే నా చేతుల మీదుగానే పంచాలి. మీ దగ్గర దుడ్లు ఉన్నాయని మీ ఇష్టం వచ్చినట్టు పంచుతారు, అట్లా పంచడానికి వీల్లేదు. మీరు పంచాలనుకుంటే ఏం చేయాలి? నాకు చెప్పండి, నేను అపాయింట్మెంట్, నేను టైం ఇస్తాను. నేను చెప్పినప్పుడు చెప్పిన దగ్గర నేను చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వాలి. అట్లయితే పంచండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. మీరు ఇంకోసారి ఇట్లా పంచినారంటే మాత్రం ఊరుకునేది లేదు. అంటే పంచడం అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఆషామాషి వ్యవహారము కాదు అది. ఏమంటున్నాడు ఎమ్మెల్యే? పంచితే గించితే ఎవరు పంచాలి? నేనే పంచాలి. నా చేతుల మీదుగానే జరగాలి, ఎమ్మెల్యే చేతుల మీదుగానే జరగాలంట. గతంలో ఏదైనా ట్రైన్ను ప్రాణం మోసం చేయాలంటే రైల్వే శాఖ మంత్రి చేసేవాడు. ఇప్పుడు ఆ మంత్రి ఆడుంటాడో, ప్రతి ట్రైన్ని ఎవరు ప్రారంభ మోసం చేస్తారంటే ప్రధానమంత్రి చేస్తాడు. దేశంలో చెప్పుకోవడానికి ఏమీ లేవు ఇంక ఇవి తప్ప. ప్రధానమంత్రి పాల్గొనదగిన
కార్యక్రమాలంటే ఏమీ లేవు ఇవి తప్ప. ప్రియులారా, అర్థమవుతా ఉందా? పంచడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పంచే వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. అయితే ఈ శిష్యులు ఏం కోరుకుంటున్నారు? అంతకంటే ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది అంటున్నారు వాళ్ళు. ఏంటంటే అది ప్రార్థన చేయడం. ఇదంతా ప్రాముఖ్యమైనది కాదయ్యా, ఇది ఎవరు నన్ను చూసుకోండి వాళ్ళకు అప్పగిస్తాం. ఇంతకంటే ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది, అది మేము చేయాలి. అదేంటి అంటే ప్రార్థన చేయడం. అమ్మాయ విశ్వాసులకి శిష్యులకి మధ్య వ్యత్యాసం. విశ్వాసి శ్రమ వస్తే ప్రార్థన చేస్తాడు, కష్టం వస్తే ప్రార్థన చేస్తాడు, ఇరుకు వస్తే ప్రార్థన చేస్తాడు, ఇబ్బంది వస్తే ప్రార్థన చేస్తాడు. కానీ శిష్యుడు అట్లా కాదు. శిష్యుడు అనుదినము ప్రార్థన చేస్తాడు. ఇది నాలుగవ వ్యత్యాసం. ఐదవ వ్యత్యాసం మనము గమనించినప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం. 16:30. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. ప్రియులారా, విశ్వాసి రక్షింపబడిన జీవితం జీవిస్తాడు. ఇక్కడ ఆ జరిగిన సంఘటనలను బట్టి ఆ చెరసాల అధికారి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి వాళ్ళని అడుగుతున్నాడు, ఏమని? నన్ను ఏం చేయమంటారు చెప్పు అని. రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు పాటలు పాడుతున్నాడు. వీళ్ళ ప్రార్థనల్ని విన్నాడు, వీళ్ళ పాటల్ని విన్నాడు. అందుకే చూడండి, రక్షణ గురించి అడుగుతున్నాడు ఆయన. రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి అంటే, వీళ్ళ ప్రార్థనలు వేటి గురించి అయి ఉన్నాయి, వీళ్ళ పాటలు వేటి గురించి అయి ఉన్నాయి. పాటల్లో ప్రార్థనలో వీళ్ళు ఏం చెప్తున్నారు వింటున్న వారికి అంటే సువార్త వినిపిస్తూ ఉన్నారు. ఆ పాటలు విన్నాడు, ఆ ప్రార్థనలు విన్నాడు, జరిగిన సంఘటనలు చూశాడు. ఆయనకు ఒక విషయం అర్థమైంది, నాకు రక్షణ అవసరమని. అందుకే అడుగుతున్నాడు వాళ్ళని, అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? విశ్వాసి రక్షింపబడిన జీవితం జీవిస్తాడు. మరి శిష్యుడు అనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే విశ్వాసి రక్షింపబడిన జీవితం జీవిస్తే శిష్యుడు పిలువబడిన జీవితం జీవిస్తాడంట. ఏ జీవితం? పిలువబడిన జీవితం. ఇక్కడ ఈయనేమంటున్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పిలువబడిన జీవితం. ఆయనను దేవుడు పిలిచాడంట. ఆ పిలుపు కోసం నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. ఆ పిలుపు కోసం, ఆ పిలుపు వల్ల కలిగే ఆ బహుమానం పొందుకోవడం కోసం నేను ప్రాకులాడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను. దేవుడు ఈయనను పిలిచాడంట. ఆ పిలుపు కోసం బ్రతుకుతా ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 26:14 వచనం చదువుకున్నప్పుడు, మేమందరమును నేల పడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచిన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకటిలో ఉండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను.
కాబట్టి అగ్రిపరాజ, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక. దేవుడు ఇతను ఒక పని కోసం పిలిచాడు. ఇతను ఆ పిలుపు కోసం, దేవుడు పిలిచిన ఆ పిలుపు కోసం బ్రతుకుతూ ఉన్నాడు. ఆ పిలుపు కోసం ప్రయాసపడుతున్నాడు, ఆ పిలుపు కోసము ప్రాకులాడుతున్నాడు. ప్రియులారా, విశ్వాసి రక్షింపబడిన జీవితం జీవిస్తాడు. శిష్యుడు పిలువబడిన జీవితం. పేతురును పిలిచాడు, యోహాను పిలిచాడు, యాకోబును పిలిచాడు. ఏమని? మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను రండి అన్నాడు. వీళ్ళు దేనికోసం బ్రతికారు? మనుషులను పట్టడం కోసం బ్రతికారు. ఏ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు? పిలువబడిన జీవితం. ఎందుకోసమైతే ఆయన పిలిచాడో దానికోసం వాళ్ళు బ్రతుకుతున్నారు. విశ్వాసి రక్షింపబడ్డాను చాలు, రక్షణ కలిగిన జీవితం. అమ్మాయ, నీ పిలుపు ఏంటో నీకు తెలుసా? ప్రభువు నిన్ను పిలిచాడా? పిలిచింటే ఎందుకు పిలిచాడు? నీ పిలుపు ఏంటో నీకు తెలుసా? ప్రియమైన వారలారా, అర్థమవుతా ఉందా? ప్రభువు కనుక నిన్ను పిలిచి ఉంటే ఎందుకు పిలిచాడో నీకు అర్థమైందా? నువ్వు ప్రభువు చేత పిలువబడిన వాడవనుకో, పిలువబడిన దానవనుకో, నువ్వు దేనికోసం బ్రతుకుతావు అంటే ఆయన పిలుపు కోసం, ఆ పిలువబడిన ఆ పిలుపు కోసం, దానికోసం నువ్వు బ్రతుకుతావు. అమ్మాయ, ఆయన అంటున్నాడు నేను పరిగెత్తుతున్నాను అని. నేను పండుకొని లేను. ఏం చేస్తున్నాడంట? పరిగెత్తుతున్నాడు. దాన్నే గురిగా పెట్టుకున్నాడు. ఆ పిలుపునే గురిగా పెట్టుకుని ఏం చేస్తున్నాడు? గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను, దాన్ని రీచ్ కావాలని నేను ప్రయాసపడుతున్నాను. విశ్వాసి చాలు, నేను రక్షింపబడ్డాను చాలు. శిష్యుడు అట్లా కాదు, ఆ పిలువబడిన పిలుపు కోసం బ్రతుకుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. అమ్మ, ఇది 5వ వ్యత్యాసం. 6వ వ్యత్యాసం మనము గమనించినప్పుడు, 6వ వ్యత్యాసం మనం గమనించినప్పుడు ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. విశ్వాసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేర్చుకునేవాడు. విశ్వాసి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చేర్చుకునేవాడు. ఆయన స్వరం విని తలుపు తీసి ఆయన్ను ఆహ్వానించేవాడు, ఆయన్ను చేర్చుకునేవాడు విశ్వాసి. మరి శిష్యుడు ఎవరు అనంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. కొద్దిగా ఎక్కువ ఉంటుంది మ్యాటరు, నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. 27 20 నుండి మనం చదువుకుందాము. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకై ఉండవలసినది, అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. ప్రియులరా, విశ్వాసి ప్రభువును ఆహ్వానించేవాడు, ప్రభువును చేర్చుకునేవాడైతే శిష్యుడు ప్రభువుకు ప్రతినిధిగా నిలబడేవాడు. ఇక్కడ మనం గమనిస్తే ఓడలో ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఆ ఓడలో ఉన్న ప్రజలందరి మధ్యలో మరి
అపోస్తలుడైన పౌలు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 23వ వచనం చదవండి. అయ్యలారా, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నాను. ఎవనిని సేవించుచున్నాను అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రతినిధిగా నిలబడి ఆ ప్రజలందరూ ఎదుట మాట్లాడుతున్నాడు. ఏమని? మీలో ఎవ్వరి ప్రాణము పోదు, ధైర్యంగా ఉండండి. చూడండి, అప్పటికి వాళ్ళు తినక ఎన్ని రోజులైందంట? ఎన్ని రోజులైంది? 14 రోజుల నుండి వాళ్ళు ఏమీ తినడం లేదు. 14 రోజుల నుండి వాళ్ళు ఏమీ తినడం లేదు. పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే తుఫానులో చిక్కుకుపోయి ఉన్నారు. బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రాణాలతో బయటపడతామనే నమ్మకం వాళ్ళలో ఎవరికి కూడా లేదు. అటువంటి సమయంలో మరి అపోస్తలుడైన పౌలు లేచి నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏమని? నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నాను. ఎంతమంది ఉన్నారు ఓడలో? 276 మంది ఉన్నారు. 276 మంది. ఆయా జాతులు, ఆయా మతాలు, ఆయా వర్గాలు, ఆయా కులాలు చెందినవారు వీరందరూ కూడా. ఈ ప్రజల మధ్యలో దేవుని ప్రతినిధిగా నిలబడి మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని? నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నాను. ఆ దేవుడు చెప్తున్నాడు, వినండి అంటున్నాడు. ఏమని? ఓడకు నష్టం కలుగుతుంది, ఓడ మిగలదు, అయితే మనం మాత్రం ప్రాణాలతో బయటపడతాం. నా దేవుడు చెప్పాడు నాకు, మీలో ఒక్కరు కూడా చనిపోరు, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, భోజనము చేయండి అని మాట్లాడుతున్నాడు. అమ్మాయ విశ్వాసి ప్రభువును చేర్చుకునేవాడు, ప్రభువును ఆహ్వానించేవాడు. శిష్యుడు ప్రభువుకు ప్రతినిధిగా నిలబడేవాడు, ప్రభువు పక్షంగా మాట్లాడేవాడు. నా దేవుడు చెప్తున్నాడు అని మాట్లాడేవాడు. నా దేవుడి మాట చెప్తున్నాడు. ప్రభువు పక్షంగా నిలబడి మాట్లాడేవాడు శిష్యుడు. అమ్మాయ 6వ వ్యత్యాసం, చివరి వ్యత్యాసం, 7వ వ్యత్యాసం చూసుకొని మనము బల్ల దగ్గరికి వెళ్దాం. మనము విశ్వాసులముగానే ఉన్నామా, శిష్యులముగా మారామా? శిష్యులుగా మారింటే సంతోషం. ఎందుకు అంటే ఆయన కోరిక ఏంటి? ఏమని చెప్తున్నాడు? 11 మంది శిష్యులకు సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. విశ్వాసులుగా చేయండి అని చెప్పడం లేదు. సమస్త జనులను ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. ఆయన కోరుతుంది అదే. మనం విశ్వాసులుగా ఉండిపోవడం ఆయనకు ఇష్టం లేదు. మనం అందరం ఏం కావాలంట? శిష్యులం కావాలి, శిష్యులం కావాలి. మనం శిష్యులంగా మారుతున్నామా, శిష్యులముగా మారామా, లేదంటే విశ్వాసులముగానే ఉండిపోతున్నామా? చివరి విషయము మనము గమనిద్దాము. చివరి విషయము విశ్వాసికి శిష్యుడికి మధ్య వ్యత్యాసం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ప్రియులరా, విశ్వాసికి శిష్యునికి మధ్య వ్యత్యాసం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసులతో శిష్యుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? విశ్వాసికి సంఘం అనేది అది ఒక ప్రార్థనా స్థలము, ఒక ఆరాధనా స్థలం. విశ్వాసులకు సంఘం అనేది అదొక ప్రార్థనా స్థలం, అదొక ఆరాధనా స్థలం. అర్థమవుతుందా? సంఘము, దేవుని మందిరము విశ్వాసుల దృష్టిలో ఏంటి? అదొక ప్రార్థనా స్థలం, అదొక ఆరాధనా స్థలం. శిష్యుడికి మాత్రము అది ప్రార్థనా స్థలం, ఆరాధనా స్థలం కాదు. శిష్యుడికి మాత్రం అదేంటి? అది ఒక అది దేవుని ఆలయం. అర్థమవుతుందా? విశ్వాసికి శిష్యుడికి మధ్య వ్యత్యాసం. సంఘాన్ని
విశ్వాసి ఎట్లా చూస్తాడు సంఘాన్ని, శిష్యుడు ఎట్లా చూస్తాడు? విశ్వాసి ఎట్లా చూస్తాడంట? దాన్ని ఒక ప్రార్థనా స్థలంగా, అదొక ఆరాధన స్థలంగా మాత్రమే చూస్తాడు. కానీ శిష్యుడు ఎట్లా చూస్తాడంట? నేనే ఆలయము అని. సంఘాన్ని ఎట్లా చూస్తాడంట? దేవుని ఆలయంగా. ఆలయం ఎవరెవరో కాదు, అది నేనే. ఆలయం వేరెవరో కాదు, వేరేదో కాదు, అది నేనే. అమ్మాయ అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నాడు. వీళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఏ విషయము? వారు దేవుని విశ్వాసులను శిష్యుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసులు అదొక స్థలముగానే భావిస్తూ ఉన్నారు. శిష్యుడు మాత్రము అది ఒక స్థలం కాదు, అది నేనే. ఆ సంఘము నేనే, ఆ ఆలయము నేనే అని భావిస్తూ ఉన్నాడు. అమ్మాయ, దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని ఆలయము, ఇక్కడ ఉన్న విశ్వాసులు చూడండి, దేవుని మందిరము, దేవుని ఆలయము, దేవుని సంఘం అంటే స్థలం కాదు, నిర్మాణం కాదు. అర్థమవుతుందా? స్థలము కాదు, నిర్మాణం కాదు. ఎవరంట? దేవుని ప్రజలే, దేవుని బిడ్డలే. ఇది గుర్తెరిగి అందరి యోగక్షేమాల కోసం ప్రయాసపడేవాడు శిష్యుడు. అందరి క్షేమాభివృద్ధి కోసం పాకులాడేవాడు శిష్యుడు. అలాగున కాకుండా పాడు చేసుకుంటూ తిరిగేవాడేవాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినాడు. నువ్వు స్థలం అనుకొని అక్కడికి వస్తున్న వాళ్ళని చెడగొడుతున్నావు కదా. సంఘం అంటే, మందిరం అంటే ఏమనుకుంటున్నావు? ఒక స్థలం అనుకుంటున్నావు, ఒక నిర్మాణం అనుకొని ఆ స్థలానికి వస్తున్న వాళ్ళని, ఆ మందిరానికి వస్తున్న వాళ్ళని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. ఎట్లా? నీ మాటలతో, నీ ప్రవర్తనతో, నీ చేష్టలతో గ్రూపులు కట్టి తప్పుడు వ్యవహారాలు నేర్పించి తప్పుడు పనులు చేయిస్తూ వారిని దేవునిలో నుండి డైవర్ట్ చేస్తూ ఉన్నావు, వారిని పాడు చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని ఆలయం అంటే స్థలం కాదు, దేవుని ఆలయం అంటే నిర్మాణం కాదు. దేవుని ఆలయం అంటే దేవుని ప్రజలే, మీరే, మనమే. ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో, ఆలయాన్ని పాడు చేస్తారో, అటు వారిని దేవుడు పాడు చేస్తాడని హెచ్చరిస్తూ ఉన్నాడు. అమ్మాయ, విశ్వాసికి శిష్యునికి మధ్య వ్యత్యాసం మనము చూస్తున్నాం. విశ్వాసికి శిష్యునికి మధ్య వ్యత్యాసం ఒకసారి మళ్ళా రివిజన్ చేసుకొని మనం బల దగ్గరికి వెళ్దాం. మనం విశ్వాసులముగా ఉన్నామా? మనము శిష్యులమయ్యామా? శిష్యులమై ఉంటే సంతోషం, ఎందుకంటే ఆయన కోరుతుంది అదే. మీరు సమస్త ప్రజలను శిష్యులనుగా చేయుడి అన్నాడు. శిష్యులనుగా చేయుడి. మనం శిష్యులం కావాలని ప్రభువు కోరుతున్నాడు. చూడండి, సిలువ వైపు చూసేవారు విశ్వాసులు, సిలువను ఎత్తుకొని నడిచేవాళ్ళు శిష్యులు. ఇది మొదటి వ్యత్యాసం. రెండవది, ఒకసారి తీర్మానం చేసుకున్నాడు, యేసేనా రక్షకుడు అని ఒకసారి తీర్మానం చేసుకునేవాడు విశ్వాసి. అనుదినము నా రక్షకుని అడుగుజాడల్లో నేను నడుస్తానని తీర్మానం చేసుకునేవాడు శిష్యుడు. మూడవ వ్యత్యాసం ఏంటి అంటే, అనుకూలమైతే విధేయత చూపేవాడు విశ్వాసి, అన్ని వేళలా విధేయత చూపేవాడు శిష్యుడు. అనుదినము సిలువను ఎత్తుకొని నడిచేవాడు శిష్యుడు. ప్రియులారా, మరి నాలుగో వ్యత్యాసం ఏంటి అంటే, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేసేవాడు విశ్వాసి, అనుదినము ఎడతెగక ప్రార్థన చేసేవాడు శిష్యుడు. ఐదవ వ్యత్యాసం ఏంటి అంటే, రక్షింపబడిన జీవితం జీవించేవాడు విశ్వాసి. నేను రక్షింపబడ్డాను, చాలు, సఫిషియంట్, ఎనఫ్, రక్షణ కలిగిన జీవితం అని. శిష్యుడు ఎవరంట? పిలువబడిన జీవితం. ఏంటి నీ పిలుపు? ఆ 11 మందికి చెప్తున్నాడు ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, శిష్యులనుగా చేయండి. ఆ పిలువబడిన జీవితం జీవించేవాడు శిష్యుడు. అంటే నేను రక్షింపబడ్డాను చాలే అనుకోకుండా చుట్టూ ఉన్నవారి రక్షణ కోసం ప్రాకులాడుతున్నవాడు, పిలువబడిన జీవితం జీవించేవాడు శిష్యుడు. ఆరో వ్యత్యాసం ఏంటి అంటే, ప్రభువును ఆహ్వానించేవాడు, ప్రభువును చేర్చుకునేవాడు విశ్వాస అయితే, ప్రభువుకు ప్రతినిధిగా నిలబడేవాడు శిష్యుడు. చివరి వ్యత్యాసం ఏంటి అంటే, మరి సంఘం అనేది ఒక ప్రార్థనా స్థలముగా, ఒక మందిరముగా చూసేవాడు విశ్వాస అయితే, సంఘం అనేది అది
నేనే. సంఘం అంటే వేరెవరో కాదు, నేనే, మేమే, విశ్వసించిన వారే, దేవుని పరిశుద్ధులే దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుని ఆలయము అని గుర్తెరిగిన వాడు శిష్యుడు. అమ్మాయ మనం ఎట్లున్నాం, ఏ విధంగా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం విశ్వాసులముగా ఉన్నాం, సంతోషం. అయితే మనం అట్లే ఉండిపోవాలని ప్రభువు కోరడం లేదు. ఆయన మనము శిష్యులము కావాలని కాంక్షిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు విశ్వాసిగానే ఉండిపోతావు? ఎప్పుడు నీవు శిష్యుడవుతావు? సమస్త జనులను శిష్యులనుగా చేయుడని ప్రభువు సెలవిచ్చాడు. వారు శిష్యులను చేయడానికి ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. మనం కేవలం విశ్వాసులముగా కాకుండా మనం శిష్యులము కావాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, ఆత్మదేవుడు మన యొక్క లోపాలు, మన యొక్క వెనుకబాటుతనం మనకు ఎత్తి చూపుతూ ఉంటుండగా ప్రభు ఎదుట ఒప్పుకుందాం, ప్రభు సహాయం అడుగుదాం, ప్రభు చేత బలపరచబడదాం. విశ్వాసములో నుండి అధిక విశ్వాసములోనికి నడుస్తూ శిష్యులమగుదాం. ప్రార్థన చేసుకుందాం. మా బోధకుడవై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీవే మాకు గురువు అని మేము ఒప్పుకొనొచ్చు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సువార్తను విని విశ్వసించి అయా సొంత రక్షకునిగా అంగీకరించిన మేము కేవలం విశ్వాసులముగా ఉండిపోకూడదని, అయ్యా మేము శిష్యులము కావాలని, నీవు మాకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించావో వాటన్నింటినీ గైకొంటూ నీకోసం అయ్యా నమ్మకమైన సాక్షులముగా ఈ లోకంలో జీవించాలని, నాయన అనుదినము సిలువను ఎత్తుకొని దేవా, అనుదినము ప్రభువా నా రక్షకుడైన నా ప్రభు అడుగుజాడల్లో నేను నడుస్తానని ఒక తీర్మానం చేసుకుంటూ అయ్యా సిలువను ఎత్తుకొని విధేయత చూపుతూ నిన్ను వెంబడించే జీవితాలు, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా దేవా వెనుకడుగు వేయకుండా ఆత్మీయతలో ముందుకు సాగిపోయే జీవితాలు ఆయన నీ ప్రజలమైన మాకందరికీ దయచేయమని, అనుదినము ఎడతెగక ప్రార్థించే జీవితాలు అయా నీ ప్రజలమైన మాకు అనుగ్రహించుమని నాయన మొరపెట్టుకొనొచ్చు ఉన్నాం. దేవా, పిలువబడిన పిలుపు కోసం జీవించే వారముగా నాయన నీకు ప్రతినిధులుగా ఈ లోకంలో నిలబడే వారముగా దేవా, సంఘం అంటే నీ ఆలయమని, సంఘం అంటే అయ్యా మేమేనని గుర్తెరిగి నాయన మరి సంఘ నిర్మాణం కోసం దేవ అహర్నిశలు ప్రయాసపడే వారముగా అయ్యా శిష్యులముగా మేము జీవించుటకు చేరి వచ్చిన నీ ప్రజలమైన మాకందరికీ సహాయం చేయమని నాయన వేడుకొనుచున్నాం. నిజమే ప్రభువా, ఇంకను విశ్వసించిన వారముగానే ఉంటున్నాము, ఇంకను సిలువ వైపునే చూస్తూ ఉన్నాం. దేవా, ఒకసారి తీర్మానం చేసుకున్నాం చాలే అనే బ్రతుకుచూ ఉన్నాం. తండ్రి, అనుకూలమైనప్పుడు విధేయత చూపుతున్న వారముగా ఉన్నాం. దయతో మమ్మలను క్షమించండి. నులివెచ్చని జీవితాలు జీవిస్తున్న వారముగా ఉన్నాం. దయతో క్షమించమని ఆయన మొరపెట్టుకొనుచున్నాం. శ్రమలో ప్రార్థన చేసేవారముగా ఉన్నాం. క్షమించండి, కృప చూపండి. ప్రభువా, నిన్ను ఆహ్వానిస్తున్న వారముగా ఉన్నాము, చేర్చుకుంటున్న వారముగానే ఉన్నాము. దేవా, రక్షణ పొందిన జీవితం చాలే అంటున్న వారముగా మేము ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించమని ఆయన వేడుకొనుచున్నాం. సంఘం అంటే ఒక ప్రార్థనా స్థలమని అయ్యా, సంఘం అంటే ఒక ఆరాధనా స్థలమని, ఒక మందిరమని, ఒక నిర్మాణమని భావిస్తూ అయ్యా మరి విశ్వాసులను మా మాటలతో, చేష్టలతో, ప్రవర్తనలతో పాడు చేస్తున్న వారముగా ఉన్నాం. దయతో మమ్మలను క్షమించమని ఆయన వేడుకొనుచున్నాం. విశ్వాసములో నుండి శిష్యరికంలోనికి అయా నీ ప్రజలమైన మమ్మలందరినీ నడిపించమని తండ్రి, అనేకులను శిష్యులనుగా మార్చేవారముగా
దీవించుమని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ నామమున క్షమాభిక్ష అర్థిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. తాను అప్పగింపమన్న రాత్రి ప్రభు అయిన యేసు ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీంచి వేయడం సెలవిచ్చింది. మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట పాపములు ఒప్పుకొని ఆయన నామంలో బాప్తిజం తీసుకొని వాక్య వెలుగులో హృదయాలను శుద్ధి చేసుకున్నవారు మీ కుడి చేతిని మీ తలలకు పైగా ఎత్తి చూపించినట్లయితే అన్నవాళ్ళు రొట్టెను మీ దగ్గర తీసుకుని వస్తారు. చిన్న ముక్కను తీసుకుని ప్రభువును మహింపరచండి. ఇంకను రక్షణ లేనివారు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని గుర్తెరిగి ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆయన ఎదుట మీ పాపాలు ఒప్పుకుంటూ ఆయన ఇచ్చే పాప క్షమాపణను, రక్షణ ఆనందం పొందుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎవరు కూడా ఇటు అటు తిరగవద్దండి. ఇచ్చిన ఈ జీవాహారం మీ ప్రియకుమారుడైన మా ప్రభు యేసుక్రీస్తునందు మా పొరుగు శరీరమైన నుంచి ఇచ్చిన ఈ జీవాహారం జీవాహారమైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీకు మా కృతజ్ఞత స్వీకరిస్తున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీంచేయడం సెలవచ్చు. లోక పాపముల కొరకై వధింపబడిన దేవుని గొర్రెపిల్లవగు యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నా. లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లవని నేను స్తుతిస్తున్నా. దేవా, ఇంకను అయా, ఈ శ్రేష్టమైన రక్తమును గురించి ఎరుగని అనేకులు మా చుట్టూ ఉన్నారు. తమ పాపములకు క్షమాపణ ఇవ్వలేని, ప్రాయశ్చిత్తము చేయలేని ఆ పశుపక్షాదుల రక్తమును ఆశ్రయిస్తూ నితనాశనమును కీడబడుచున్న వారిగా ఉన్నారు. అటు వారందరికీ నీ రక్తమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు
ఈయన రక్తంలో పాలు పంపులు కలిగిన ఈ ప్రజలమైన మాకందరికీ సహాయం చేయమని, వారి మాటలకు, చేష్టలకు, ప్రవర్తనకు, అయా బెదిరింపులకు భయపడక, పిరికితనంతో వెనకడుగు వేయక, ధైర్యంగా నీ రక్తముల గురించి సాక్ష్యమిస్తూ, నీ సులువను ప్రకటిస్తూ, నీ స్వార్థను ప్రచురిస్తూ, ఇక సంబంధమైన దేవత కాడి నుండి విడిపించి లోకంలో ఉండి నీ వైపునకు తిరుపుటకు అయా నీ రక్తంలో పాలు పంపులు కలిగిన ప్రజలమైన మాకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము దైవతనయ. ఆమెన్. మరొకసారి రొట్టెలో పాలు పొందిన వారు మీ కుడి చేతులను మీ తలకు పైగా ఎత్తి చూపించినట్లయితే అన్నవాళ్ళు ద్రాక్షరసం మీ దగ్గర తీసుకుని వస్తారు. మీ కప్పును మీరు తీసుకొని పానం చేసి ప్రభువును మహింపరచండి. జీవజలములు ఊటబడిన దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా జీవమును కోరి చిత్తమును నెరవేరుస్తూ ఆ శిలోమున ఉన్న ఈ రక్తమును అర్పించిన మీ కుమారుడైన మా యేసుక్రీస్తు వారిని బట్టి స్తోత్రాలు. మా దాహము తీర్చు. జీవజలము కూడా మా ప్రభు రక్తమే. దేవా, మా నిత్య జీవమున కారణమైన నిబంధన రక్తమును బట్టి రక్తమైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మా కృతజ్ఞతలు స్తోత్రాలు చేస్తున్నాము. ఆమేన్.
పొరపాటున ఎవరికైనా రొట్టె రసం అందకపోయి ఉంటే మీ కుడి చేతిని మీ తలలకు పైగా ఎత్తి అన్నవాళ్ళకు కనపడినట్లుగా చూపించండి. అన్నవాళ్ళని అడిగి ఇప్పించుకోండి. అభ్యంతరపడవద్దు, కోపపడవద్దు. చివరి ప్రార్థన ఆశీర్వాదం. మాకు వెలుగు అయ్యున్న దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చీకటిలో నివసిస్తుంటిమి, చీకటి ఏంటిమి. మా అంధకార హృదయములలో ఉదయించి మమ్మను వెలిగించి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించి, అయ్యా రాజులైన యాజక సమూహములో చేర్చి నీకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారముగా మమ్మలను మార్చినందులకై నీకు స్తోత్రాలు. మా ఈ భాగ్యమును కోరి ఆ శిలోం రానున్న ఆ గాఢాంధకారములో అయా మా మీద కుమ్మరింపబడవలసిన దైవోగ్రతనంతటిని నీ శరీరమందు భరించినందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవని దేవా, మాకు సర్వమై ఉన్న దేవుడవని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, నేను విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా అయా నీకు శిష్యులమై ఉండాలని దేవా మా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, మా కొరకై నువ్వు చేసిన ఉపదేశమును బట్టి, బోధను బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి నీకు స్తోత్రాలు. అయా ఏ సంగతులు మేము గైకొనాలని నువ్వు ఆజ్ఞాపించావో వాటన్నింటినీ గైకొంటూ నీకు అయా నమ్మకమైన సాక్షులముగా, శిష్యులముగా, అనేకులను నీకు శిష్యులనుగా మార్చేవారముగా ఈ లోకములో నీ ప్రజలమైన మమ్మను నిలవబెట్టుకోనమని నాయన వేడుకొనుచు ఉన్నాం. ప్రేమించి ఇచ్చిన పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. నీ క్రమశిక్షణలో బోధలో పెంచడానికి సాయం చేయండి. ఈ వేసవి సెలవులను మా పిల్లలు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపమని అయ్యా, మరి 25వ తారీఖు నుండి సండే స్కూల్ రిట్రీట్ విషయంలో అయ్యా సహాయం చేసి నడిపించమని నాయన మొరపెట్టుకొనిచున్నాం. అయ్యా, మరి యవన ప్రాయంలో ఉన్న మా బిడ్డల పట్ల కనికరం చూపండి. యవనేచ్ఛల నుండి పారిపోయే మనస్సునివ్వండి. యనమ కాలం నుండి కాడిని మోసేవారినిగా దీవించండి. ఉద్యోగాల కొరకైన సంఘ ప్రియుల ప్రయత్నములను నీవే సఫలపరచుమని, మంచి ఉద్యోగాలతో దీవించమని ఆయా వేడుకొనుచున్నాం. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో అయితేనేమి, ఆయా పరీక్షల విషయంలో అయితేనేమి, వెనుకబడిన సబ్జెక్ట్స్ విషయంలో అయితేనేమి సంఘంలో ఉన్న బిడ్డలు ఆయా పరీక్షలకు సిద్ధపడుతూ ఉంటుండగా కృప చూపమని, అయా చక్కగా వ్రాయించి మంచి మార్కులు, ర్యాంకులు దయచేయమని అయా వేడుకొనుచున్నాం. 2026 డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న సంఘబిడ్డల పట్ల కనికరం చూపి దేవా, మరి ఉద్యోగాలు దయచేయమని మొరపెట్టుకొనుచున్నాం. సంఘంలో ఎవరు సోమరులకు ఉండకుండా అందరూ కష్టించి మంచి పనులు చేస్తూ స్వహస్తములతో సంపాదించిన ఆహారమును భుజిస్తూ అక్కరగల వారికి పంచిపెట్టేవారిగా ఉండుటకు సాయం చేయమని వేడుకొనుచున్నాం. దేవా, మరి వివాహాల కోసం ఎదురు చూస్తున్న సంఘ ప్రియుల పట్ల కనికరం చూపి విశ్వాసులైన జీవిత భాగస్వాములతో ఘనంగా వివాహాలు జరిగించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న దంపతులను దర్శించి గర్భంలను తెరిచి దీవించండి. గర్భిణులకు వారి గర్భంలో ఎదుర్చున్న అయా మరి బిడలకు నవమాసం తోడయండి, క్షేమం అనుగ్రహించి అయా మరి కాన్పులో తల్లి బిడ్డలను రక్షించి సుఖప్రసవంతో దీవించమని వేడుకొనుచున్నాం. బాలింతలకు, చంటి బిడ్డలకు 2 ఆరోగ్యం, రక్తం, బలము, శక్తి దయచేయమని మొరపెట్టుకొనుచున్నాం. చేరి వచ్చిన మమ్మల్ందరినీ లక్ష్యపెట్టమని, ప్రేమతో మా దేవుడవై నీ సన్నిధికి తీసుకొని వచ్చిన కానుకలను లక్ష్యపెట్టమని నాయన వేడుకొనుచున్నాం. చేరి వచ్చిన మమ్మల్ందరినీ మా బలహీనతల నుండి, వ్యాధి బాధల నుండి, రోగముల నుండి అయా విడిపించి మమ్మను, మా కుటుంబాలను పీడిస్తున్న, బాధిస్తున్న అంధకార చీకటి శక్తులను, దురాత్మల దైవలు మా ఎదురు నుండి మా కుటుంబాల నుండి పారద్రోలి స్వతంత్రులుగా, స్వస్థ చిత్తులుగా, నీకు సాక్షులుగా ఈ లోకంలో నిలవబెట్టుకొని నడిపించమని నాయన వేడుకొనుచు ఉన్నాం. ప్రభువా, మందిర నిర్మాణానికి కావాల్సిన అనుమతుల విషయంలో, మున్సిపాలిటీ అప్రూవల్ విషయంలోనూ సాయం చేయండి. ప్రతిష్టకు కావాల్సిన ఏర్పాట్లను జరిగించి నడిపించండి. దేవా, మరి వేసవి అధిక ఉష్ణోగ్రతల నుండి, వడగాల నుండి, వడదెబ్బ నుండి, వడగండ్ల వానల నుండి, వేసవిలో అయా వీచే గాలుల నుండి దేవా, మరి అయా అగ్ని ప్రమాదాల నుండి, ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్ల వానల నుండి అయా నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ తప్పించమని, కాపాడమని, క్షేమం దయచేసి నడిపించమని మొరపెట్టుకుంటున్నాం. 2026వ సంవత్సరంలో దీవెనకరమైన ఋతుకులు, సకాలంలో తొలకర గడవర వర్షాలు దయచేయమని నాయన వేడుకొనుచున్నాం. మా ప్రాంతాలను, రాష్ట్రాలను, దేశాన్ని వెళుతున్న పాలకులు, నాయకులు, అధికారులు, ప్రభువులు, పెద్దలు అయా వారి కుటుంబాల విషయమై ప్రార్థిస్తున్నాం. దేవా, స్వార్థం నుండి, స్వప్రయోజనం నుండి, లంచగొండితనం నుండి విడిపించి నేందైన భయభక్తులతో నింపి అయా ప్రాంతాల క్షేమం కోరి, రాష్ట్రాల క్షేమం కోరి, దేశ క్షేమం కోరి, ప్రజాక్షేమం కోరి పరిపాలన చేసే మనసును దయచేయమని నాయన వేడుకొనుచు ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, కృప చూపండి నాయన. చేరి వచ్చిన నీ ప్రజలమైన మమ్మల్ందరినీ మా దేవుడమైన నీవే నీ హస్త నిక్షేపంతో ఆశీర్వదించి
నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి, నీ ఆత్మ వరములతో అలంకరించి, నీ ఆత్మ బలంతో లోకంలోనికి నీకు సాక్షులుగా నడిపించి, నీ స్వార్థ ప్రకటన ద్వారా నీకోసం అనేకులను సంపాదించుకుని వచ్చేవారినిగా దీవించుమని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ, సంఘమంతటికి, సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమెన్.